ఫ్రెండ్స్, వంకాయ ముక్కలు యూజ్ చేసి వంకాయతో పెరుగు పచ్చళ్ళ చేస్తానండి. అంటే ఇదివరకు నేను వంకాయ కాల్చి పెరుగు పచ్చడి చేశానండి. వేళ ముక్కలు వేపి అది అందులో పెరుగు అది కలిపి చేస్తానండి. దానికి ఏం చేయాలో చెప్తాను చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. దానికి ఇలా బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేయాలండి. అందులోకి పోపు దినుసులు, ఆవాలు, వాము, ఎండుమిరపకాయ, కరివేపాకు. వాము చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పచ్చడికి తప్పకుండా వాడుకోండి. ఇవి కొద్దిగా వేగనిచ్చి చూడండి ఏవేవి కలుపుతాను. వాము వేగుతుండగా మంచి వాసన వస్తుంది. తప్పకుండా వాడుకోండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఉప్పు, రంగుకి పసుపు, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పసుపు. అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ సన్నగా తరుగండి. ఇది కూడా ఒకసారి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో ఇంకా టమాటా, వంకాయ వేసుకుని మూత పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఆఖరిలో మనం తీసుకుని పెరుగు వేసుకుని కలుపుకుని తీసుకుంటే అయితే రైస్తో కానీ లేదంటే చపాతీతో కూడా చాలా బాగుంటుంది. ఇది ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత మనం తీసుకుందాం అనుకున్న టమాటా అండి సన్నగా తరుక్కుని ఇందులో వేసుకుంటే బాగుంటుంది. మంచి కాంబినేషన్ అండి. ఈ 3 కూడా కూరలా కూడా వండుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆ కూర కూడా నా ఛానల్లో పెట్టాను. ఇది చాలా ఈజీ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా సేమ్ లైక్ చపాతీ కానీ రైస్తో కానీ కూరలా తీసుకున్నా చాలా బాగుంటుంది. అంటే దీనిలో ఎడిషనల్గా మనం వాము ఒకటి పచ్చడికం చేస్తాం కాబట్టి పెరుగు ఒకటి కలుపుతున్నాం. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ, టమాటా 5 నిమిషాలు వేగిన తర్వాత చూడండి వంకాయ ముక్కలు. ఈ వంకాయ ఎప్పుడు ఇలా నీళ్ళల్లో తరిగి ఉంచుకుంటే కలర్ మారదండి ఎంతసేపు అయినా సరే. అలాగే చెప్తున్నాను కదా, ఎప్పుడు ఇవి వండుకునేటప్పుడు చిటికెడు పంచదార వేసుకుంటే కనుక ఇందులో వంకాయ కనుక కెనర్ ఉంటే కనుక పోతుందండి. చాలా బాగుంటుంది. కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుని మనం మూత పెట్టుకుంటే 10 నిమిషాలు అంతేనండి అయిపోతుంది. మనం కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగు వేసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదండి, పించ్ షుగర్ వేసేసి జస్ట్ ఒకసారి అన్నీ కలిపేసి మనం మూత పెడితే 10 నిమిషాల్లో అయిపోతుందండి. వంకాయ కూడా చాలా లేతగా ఉంటుంది. నేను తెచ్చింది మనం తీసుకున్న వంకాయ కొద్దిగా ఒక్కోసారి టైం పడుతుంది, ఒక్కోసారి ఇది వేరంగానే అయిపోతుందండి. ఈ వంకాయ నల్ల వంకాయ కాకపోతే తెల్ల వంకాయ కూడా వాడుకుని చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఎలా అయినా సరే మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అలాగే మూత పెట్టి ఉడికించుకునే కాయగూరలకి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం అసలు వాటర్ యాడ్ చేయట్లేదు కదా దేనికిని చెప్తున్నాను కదా. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడే వండుకుంటే మనం ఆ నీళ్ళు వాడక్కర్లేదండి. ఆ వాటర్ వాడితే ఏంటంటే కాయగూరకి టేస్ట్ తగ్గిపోతుంది. ఇలాగ దగ్గరుండి చక్కగా మనం వేయించుకుని ఆ పెరుగు వేసుకుంటే ఇందులో పచ్చడి చాలా బాగుంటుంది. ఇదే కాదు, ఏ కాయగూరలైనా సరే ఎక్కువ వాటర్ వేసి ఉడికిస్తే కనుక టేస్ట్ మారిపోతుందండి. జస్ట్ మూత పెట్టి ఉడికించుకుంటే ఆ టేస్ట్ వేరండి. కావాలంటే ట్రై చేసి చూడండి. వంకాయ, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేగిపోయండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం పెరుగు కలుపుకుంటే కమ్మగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి. ఇలా ముక్కలతో కూడా ట్రై చేయండి. నేను చెప్పాను కదండి కాల్చి చేసానని చెప్పి వంకాయని, అది కూడా ట్రై చేయండి. నా ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి, చూడండి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వంకాయ వేడి చల్లారిన తర్వాత చెప్పాను కదండి పెరిగేసి కలుపుకుంటే బాగుంటుంది పచ్చడిని. నేను చెప్పాను కదండి ఇది వరకు కూడా కాల్చి చేసానండి పచ్చడి. రెండు విధాలుగా కూడా ట్రై చేయండి. డెఫినెట్గా టేస్ట్ అయితే మారుతాయండి. అది కాల్చి చేసిన పచ్చడి. అలాగే ఇదేమో మనం ముక్కలుగా వేయించుకుని చేసుకున్న పచ్చడి అండి. చాలా కమ్మగా ఉంటుంది. 2 విధాలుగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు మీకు నేను చేసినవి చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత కమ్మగా ఉందో వంకాయ పచ్చడి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సూపర్ అండి.